భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ నాగపూర్లో జరగనుంది. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వెటరన్లు భారత జట్టులోకి తిరిగి రానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. ఈ భారీ ఐసీసీ టోర్నీకి ముందు భారత్ తన సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశం. టీ20 సిరీస్లో మహమ్మద్ షమీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటువంటి పరిస్థితిలో భారత జట్టు ఈ వన్డే సిరీస్తో అతని ఫామ్, ఫిట్నెస్ రెండింటినీ చెక్ చేయాలనుకుంటుంది. ఇరు జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్ను స్టార్ స్పోర్ట్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనితో పాటు ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో జరిగింది. స్పోర్ట్స్ 18 ఛానల్కు భారత జట్టు స్వదేశంలో జరిగే అన్ని మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు ఉన్నాయి. అయితే ఇప్పుడు జియో స్టార్ విలీనం తర్వాత ప్రసారంలో మార్పులు కనిపించాయి. స్పోర్ట్స్ 18లో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు ప్రసారం కానుండగా పురుషుల జట్టు మ్యాచ్ల ప్రసారంలో మార్పులు జరిగాయి. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ను స్టార్ స్పోర్ట్స్లో మాత్రమే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనితో పాటు స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మాత్రమే కొనసాగుతుంది. వన్డే సిరీస్లోని అన్ని మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతాయి. ఇక యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్తో చివరి టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఆట తీరు అమోఘమని కొనియాడాడు. ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ తానెప్పుడూ చూడలేదని గంభీర్ అన్నాడు. 17 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ 37 బంతుల్లోనే శతక్ కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేసి మొత్తంగా 54 బంతుల్లో 7 ఫోర్లు, ఏకంగా 13 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా వన్డేల్లో కూడా అదే స్థాయిలో ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.